ఆడ చెరువులు ఉన్నాయని తెలిసే కబ్జాలు చేసిండ్రు. ఇష్టం ఉన్నట్టుగా కట్టుకొని తక్కువలో వస్తున్నాయని చెప్పి కొనుక్కున్నారు. మనం ఎందుకు మన మోకిలాలో చూసుకుంటే కూడా లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మొత్తం ఆ విల్లాలకు కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 4 కోట్లు 5 కోట్ల విల్లాలో కూడా ఏం లాభం? మీరు అన్ని కోట్లు పెట్టుకొని మీరు విల్లాలు ఫ్లాట్లు కట్టుకుంటే ఏం లాభం చెప్పండి? బోట్లు వేసుకొని తిరగాల్సి వస్తున్నాయి. ఇక మీరు కూడా మీకు ఎట్లా పైసలు ఉన్నాయి కదా, ఆ కార్లు వెనకాల చిన్న ఒక బోట్స్ కొనుక్కొని పెట్టుకోండి మీరు కూడా. అన్నన్ని కోట్లు పెట్టుకొని ఏం లాభం? ఇక మళ్ళీ ఏమంటారు, హైడ్రా వల్ల జనాలందరికీ వాళ్ళ ఆస్తులు ఓడగొట్టుకుంటున్నారు, హైడ్రా అసలు కరెక్ట్ కాదని చెప్పి ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి ఈ రోజు వానలు పడంగానే విత్ ఇన్ 24 hours లో హైదరాబాద్ లో మొత్తం వాటర్ అన్ని ఇట్లా రాగానే జనాలందరికీ అప్పుడు హైడ్రా గుర్తొచ్చింది. మా ఏరియాకి రండి, వచ్చి ఇక్కడ క్లియర్ అయ్యండి అని చెప్పి అంటున్నారు. దేనికైనా కూడా కొంత టైం పడుతుంది. ఇక చూడండి హైదరాబాద్లో ఆల్మోస్ట్ నేనేవో ఈ బస్తీల గురించి చెప్పట్లే, మంచి మంచి లొకేషన్స్ ఇవన్నీ. హైటెక్ సిటీలో, కొండాపూర్లో, మాదాపూర్లో, గచ్చిబౌలి, కోకాపేట్ అన్ని మునిగిపోయినాయి. బ్రిడ్జ్ల పైన కింద. ఏది మన నిన్న డిఎల్ఎఫ్ దగ్గర అనుకుంటా, ఇక్కడ నిన్న మా ఫ్రెండ్ చెప్పిండు, ఏడికి వెళ్ళి మైండ్ స్పేస్ నుంచి దుర్గం చెరువుకి రావడానికి 1 గంట పట్టిందంట ఆ ట్రాఫిక్ జామ్కి.